హాయ్ అండి, మిల్లెట్స్ ఇంటి రుచులకి స్వాగతం. ఇక్కడ రెడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను ఈ వీడియోలో. యాక్చువల్గా రెడ్ రైస్ రాత్రి ఒక కప్ తీసుకొని నానబెట్టాను. అందులో ఒక కప్పు రెడ్ రైస్కి 3 వాటర్ పోసాను. తర్వాత కుక్ చేస్తున్నాను. తర్వాత పన్నీర్ కర్రీ కోసము ఆనియన్, 2 టమాటోస్, కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ వేసాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 మినిట్స్ వేడి చేసి ఆయిల్ వేడయ్యాక జీరా వేసాను 1/2 టేబుల్ స్పూన్ మీద. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసాను. అందులో వేసి 2 మినిట్స్ బాగా కలియపెట్టాలి. తర్వాత బాగా కలియపెట్టిన తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకు కానీ యాడ్ చేయాలి. ఇందులో చూపించలేదు వీడియోలో. గింజర్ కూడా వేసానండి. తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత మన రుచికి తగ్గట్టు కారం పొడి, చిల్లీ పౌడర్ వేయాలి. మనము ఎంత వాడితే స్పైసీకి తగ్గట్టు వేయాలి. తర్వాత పసుపు వేసానండి 1/2 టేబుల్ స్పూన్ మీద. తర్వాత అన్నీ దూరగా వేగేంత వరకు కలిపెట్టి 1/2 కప్ కర్డ్ కలపాలి వేసాను. అందులో కొద్దిగా ఇందులో ఉన్న కప్పుకి లిటిల్ బిట్ వాటర్ కలిపి ఆ కప్పులోని కర్డ్ కప్పులో వాటర్ కూడా ఇందులో వేసి కలిపెట్టేసాను. తర్వాత కొంచెం లైట్గా మనకి కావాల్సిన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం పట్టదండి. పన్నీర్ కదా వేసేది, మనము తగినంత వేసుకోవాలి. తర్వాత గ్రేవీకి వేసిన వాటర్ అంతా అలా బురుగు పట్టేశాక మనము వాడుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి. తర్వాత అవి మెల్లిగా కలయపెట్టాలి. పన్నీర్ ముక్కలు చెదరకోకుండా. గ్రేవీ కోసం వాటర్ని ఒక గ్లాస్ పైన తీసుకున్నాను. ఎందుకంటే పన్నీర్ ముక్కలు కొంచెం కాస్త ఉడకాలి కదా, సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. తర్వాత లిడ్ పెట్టేశాను, క్లోజ్ చేశాను. తర్వాత ఇక్కడ మనము రెడ్ రైస్ ఉడికిస్తున్నాం కదా, అది పక్కన ఉడుకుతుందండి, రెడీ అవుతూ ఉన్నది. కాస్త ఎసురు ఉంది, అదంతా వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు అలాగే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పన్నీర్ ముక్కలు వేసాం కదా, 5 మినిట్స్ తర్వాత ఇది ఉక్కు పట్టేసింది. ఆ పన్నీర్ ముక్క చెదరకోకుండా చూడండి ఎలా వచ్చిందో, బాగా నీట్గా వచ్చింది కదా. తర్వాత ఇక్కడ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాం. అలాగే గరం మసాలా పౌడర్ని రెండింటిని యాడ్ చేసి కలయబెడుతున్నానండి. తర్వాత ఇది 2 మినిట్స్ ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ రెడ్ రైస్ ఇలా మనకు అయిపోయిందండి. తర్వాత పన్నీర్ కర్రీ కూడా బాగా